దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు పశ్చాత్తాపంతో ఎలా ప్రార్థన చేసుకోవాలి, అలాగే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మన ఎడల చేసే కార్యాలు బట్టి మనం తెలుసుకోగలుగుతాం. అదే రీతిగా మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం, ప్రేమించి నన్ను క్షమించమని ఎంత పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తున్నామో మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకుందామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడా, స్తుతుల మీద ఆసీనుడవైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి, దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు వందనాలు. ఉదయం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో నాయన పశ్చాత్తాపము కలిగి మా పాపములను నా తండ్రి కడిగి వేసుకొని శుద్ధి చేసుకోగల హృదయమును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నాయన. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు నా తండ్రి. నాయన, నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎన్నోసార్లు మమ్మల్ని మరణాపాయాల నుంచి తప్పించిన దేవుడు, బలహీనతల నుంచి తిరిగి లేపిన తండ్రివి. సమయోచితమైన ఆ నిర్ణయాలు తీసుకోవటానికి ఆలోచన శక్తిని మాకు ఇస్తున్నావయ్యా. కఠినమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎలా మార్గం గుండా నడిపించాలో మీరు అట్టి స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా. మమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన. మేము కూడా నీతో పాటు అంత ప్రేమించే హృదయాలు మాకు అనుగ్రహించండి. నీతో సమయాన్ని గడిపేవారిగా నీతో మాట్లాడుట మాకు నేర్పించండి నాయన. నాడు నా తండ్రి మోషే గారు సీనాయి పర్వతం మీద నా తండ్రి ఆయన నా తండ్రి నీతో మాట్లాడినప్పుడు 40 రోజులు ప్రభా, పగలు రాత్రి అని సమయము తెలియక ప్రభా, నాయన నిద్ర ఆహారం ఏమీ లేక ప్రభా 40 రోజులు నా తండ్రి నీ దగ్గర నా తండ్రి ఎంత ఇదిగా నా తండ్రి నిన్ను ప్రేమిస్తే నా తండ్రి మోషే గారు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఉండి నాయన మరలా నువ్వు వెళ్ళమన్నప్పుడు మాత్రమే మోషే గారు వచ్చినారంటే నా తండ్రి సమయాన్ని ప్రభా, ఆహారాన్ని ప్రభా, నిద్రను అన్నిటినీ మరిచి నా తండ్రి నీ దగ్గర నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా తండ్రి. నాయన నిన్ను ఎంత ఇదిగా ప్రేమించి ఉంటాడు నా తండ్రి. మోషే గారి వలె నా తండ్రి మేము ప్రార్థిస్తున్నామో లేదో నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటకు సహాయం దయచేయండి నాయన. నిజముగా మొరపెట్టు వారికి నాయన సమీపంగా ఉంటానంటున్నావు, వారి ప్రార్థన అంగీకరించబడుతుందని మాట్లాడుచున్నావు నా తండ్రి. మేము నీకు సమయాన్ని కేటాయించేవారిగా, సమయాన్ని ఇచ్చేవారిగా ఉంటకు సహాయం దయచేయండి. చాలామంది బిడ్డలు నీతో సమయం గడపాలని, ప్రార్థన చేయాలని, వాక్యము చదవాలని, నీ కీర్తనను మా నోట ఉంచుకొని స్తుతియాగములు చెల్లించాలని ఎంతోమంది బిడ్డలు మేము అనుకుంటున్నాం. కానీ ప్రభా, ఏదో ఒక అడ్డులు ఆటంకముల వల్ల అపవాది మా సమయాన్ని దొంగిలించి ప్రభా నీ దగ్గర మొరపెట్టకుండా మా యొక్క పరిస్థితిని మార్చివేస్తుంది నా తండ్రి. అలా ఉండకుండానట్లు ప్రభా మేము నా తండ్రి సమయాన్ని కేటాయించేవారిగా, నీతో సమయాన్ని గడిపేవారిగా ప్రభా, వాక్యాన్ని చదువుట, ప్రార్థన చేయుట, కీర్తనలు పాడుట నా తండ్రి, నీలో ఆనందించుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. అప్పుడు ప్రభా నీలో ఉన్నప్పుడు ప్రభా కష్టాలను ఇష్టాలుగా మారుస్తానని చెప్పుచున్న దేవుడు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి యాకోబు గారైతే నాయన నా తండ్రి రాహేలు కోసం 7 సంవత్సరాలు కొదువు చేయాలని అడిగినప్పుడు ప్రభా లాబాను నా తండ్రి నాయన యాకోబు గారైతే నా తండ్రి దాన్ని బట్టి నాయన తను ప్రేమించిన ప్రేయస్సుని బట్టి ప్రభా నాయన 7 సంవత్సరములు నా తండ్రి నాయన ఒక క్షణములాగా గడిచిపోయినట్లుగా నాయన యాకోబు గారి ఇష్టముతో నా తండ్రి తన కష్ట సమయంలో ఇష్టంతో తన ప్రేయస్సు కోసం నా తండ్రి ఆ యొక్క కొలువు చేసి ఉన్నాడు నా తండ్రి. ఇష్టము ఎక్కడైతే ఉంటుందో ప్రభా అక్కడ కష్టం ఉన్నప్పుడు కూడా నాయన దాన్ని జయించగలుగుతామని మాట్లాడుచున్నావయ్యా. యాకోబు గారి ద్వారా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా కష్ట దినములో నిన్ను ఇష్టంగా ఉంచినప్పుడు మా కష్టాలు, మా బాధలు, మా శోధనలు అన్నీ కూడా మేము జయించే శక్తిని మీరు మాకు ఇస్తారన్నావు ప్రభా. ఒక్క క్షణములో అవన్నీ నా తండ్రి నాయన మీరు మాయం చేయగల తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. మా బాధను తీసివేయగలిగిన దేవుడు, మా హృదయాన్ని నా తండ్రి మార్చగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిగా నీ కొరకు
కొరకు నా తండ్రి పోగొట్టుకునే వారిగా ఉండాలని మాట్లాడుచున్నావయ్యా. నిజంగా ప్రేమించేవారు నీ కొరకు పోగొట్టుకుంటారని మాట్లాడుచున్నావయ్యా. ఎవరి కారికి మేము మనస్సాక్షితో నా తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీ కొరకు నా తండ్రి అన్ని విషయంలో ప్రభా అన్ని సర్వమును పోగొట్టుకున్న యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీకు వందనాలు. యోబు గారైతే ప్రభా నా తండ్రి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు ప్రభా, బిడ్డలనిచ్చిన దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడు నాయన. నా తండ్రి అన్నిటిలో ప్రభా నాయన రెట్టింపు ఘనతను పొందిన బట్టి ప్రభా నాయన నా తండ్రి నాయన సర్వమును పోగొట్టుకున్నాడయ్యా. బిడ్డలను ప్రభా అన్నిటినీ పోగొట్టుకుని ప్రభా నా తండ్రి బాధతో ఉన్నాడు నా తండ్రి. అయినా కానీ ఒక్క మాట కూడా దూషణకరమైన మాట మాట్లాడలేదు నాయన. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అని చెప్పి మాట్లాడి ఉన్నాడయ్యా నా తండ్రి నాయన. తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభా, తను పోగొట్టుకున్న స్థితిని బట్టి, తను తాను తగ్గించుకున్న స్థితిని బట్టి నాయన నువ్వు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి. రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చావు, రెండింతలుగా నువ్వు ప్రేమించావయ్యా. ప్రేమించబట్టే ఆశీర్వదించగలిగిన తండ్రి నీకు వందనాలు. నీ చేత మేము ప్రేమించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ కోసం మేము పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ మాకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాయన. నీ కొరకు నా తండ్రి నాయన పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడగలిగిన నా తండ్రి త్యాగభావం మాకు దయచేయండి నాయన. నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా నువ్వు మమ్మల్ని నాయన ప్రేమించబట్టే నా తండ్రి అలాడు నీ సింహాసనాన్ని వచ్చి నాయన దిగి వచ్చి దీనుడిగా ఈ లోకంలో నా తండ్రి కలవరి సిలువలో మా కొరకు నాయన మరణమును నా తండ్రి భరించిన దేవుడు ప్రభా నా తండ్రి. ఎంత ప్రేమించకపోతే మమ్మలను ఈ లోకంలో విమోచించడానికి విమోచకుడుగా వచ్చి నా దేవా నీకు వందనాలు నా తండ్రి. నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నిజంగా నిన్ను ప్రేమిస్తే ప్రభా ఇష్టమైన వాటిని ప్రభా నా తండ్రి వదులుకునే వారిగా ఉంటాము నా తండ్రి. నీకు వందనాలయా నా తండ్రి. సీమోను ఇంటిలో ప్రభా యేసయ్యా నిన్ను విందుకు పిలిచినప్పుడు అనేక ఆహార పదార్థాలు నా తండ్రి ప్రిపేర్ చేసినప్పటికీ నా తండ్రి నాయన పాపురాలైన స్త్రీ పశ్చాత్తాపంతో నీ పాదాలు కడిగినప్పుడు ప్రభా తన యొక్క పశ్చాత్తాపాన్ని చూసావయ్యా. నీ కోసం తనకిష్టమైన వాటిని వదులుకుందయ్యా. అవన్నీ నాకు వద్దు, నాకు అక్కర్లేదు, నాకు అవి ద్వేషంతో కూడినవని చెప్పి ప్రభా అపవిత్రాలైన ఆ యొక్క పాపురాలైన స్త్రీ ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ పాదాల దగ్గర నీ ప్రేమ కొరకు నా తండ్రి నాయన వచ్చి నా తండ్రి ప్రేమతో పశ్చాత్తాపంతో నాయన నీ పాదాలు కడిగి ఉంది నా తండ్రి. నీకు వందనాలయ్యా. నిన్ను బట్టి నిన్ను ప్రేమించడానికి నాయన మాకు ఇష్టమైన వాటిని మేము వదులుకోవాలి మనసును మాకు దయచేయమని కోరుచున్నాను. నీ ప్రేమ అంత ఉన్నతమైనది ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. నీ పాదాలు కడిగే కన్నీటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి. రహస్యమందు వెళ్ళి ప్రార్థన చేయమన్నావు, కన్నీరు విడమన్నావు. ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకున్నాడు దానియేలు ప్రభా నా తండ్రి. ఎంత నా తండ్రి కష్ట సమయంలో నా తండ్రి నాయన ఎడబైకి ఎదిగి వెళ్ళి యెరూషలేము వైపు చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు యొక్క రాజశాసనాన్ని మార్చావు ప్రభా నా తండ్రి. దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని ప్రభా నా తండ్రి నాయన ప్రభా నువ్వు సహాయం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి. నీకు వందనాలయ్యా నా తండ్రి. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభా. మేము నిన్ను ప్రేమించటానికి మాకు ఇష్టమైన వాటిని మేము విడిచిపెట్టి ప్రభా నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా. దావీదు నా తండ్రి సౌలు గారి యొక్క వస్త్రపు చెంగును నా తండ్రి నాయన కట్ చేసినప్పుడు ప్రభా అభిషేకించిన వారిని కట్ చేయడం వల్ల నా తండ్రి నాకు శాపము తెచ్చుకున్నట అని చెప్పి ప్రభా దావీదు గారు పశ్చాత్తాపము కలిగి నేను చేసినది తప్పని ప్రభా నీ సన్నిధిలో వెంటనే పశ్చాత్తాపం కలిగినప్పుడు నాయన దావీదు పక్షాన నా తండ్రి దయచూపిన దేవుడు ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో నాయన పశ్చాత్తాపము కలిగి నాయన నా తండ్రి మాకు అయిష్టమైన వాటిని నాయన విడిచిపెట్టి నా తండ్రి నీ పాదాలు కడిగే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మేమెందుకు పనికిరానటువంటి వారము నాయన, ఏ యోగ్యత లేనిటువంటి వారము ప్రభా. కేవలం నాయన నీ కృప వల్ల మాత్రమే మేము నాయన జీవించుచున్న వారము నా తండ్రి. బ్రతుకుచున్నామంటే కేవలం నీ కృప వల్ల నా తండ్రి. నీకు వందనాలయా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బంగారు పాదాలు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం
చెల్లిస్తున్నాం నా తండ్రి. నాయన పాపురాలైన స్త్రీని నా తండ్రి నాయన క్షమించిన దేవా, మమ్మలను దయతో క్షమించవా ప్రభా. మా తప్పులను మా అవధేతులను ప్రభా చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా నేను దుఃఖపరుస్తున్నామేమో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించవా ప్రభా. నీతో గడిపే సమయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. నీతో నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయండి. మా కన్న రెట్టింపు నా తండ్రి ప్రేమను మా ఎడల చూపిస్తున్నావు కానీ ప్రభా మేము ప్రేమించలేకపోతున్నాము నా తండ్రి. అట్టి ప్రేమను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా నా తండ్రి నిజముగా ప్రేమించేవారు ప్రభా పరిచర్యలో, సంఘములో, సహవాసములో ప్రభా ఏది లోటుగా ఉన్నదో కూడా గ్రహించుకొని దానికి నా తండ్రి నాయన ఖర్చు అవ్వటానికి నా తండ్రి ఇష్టపడతారని మాట్లాడుచున్నావయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. నీ కొరకు మేము ఖర్చు అయ్యేవారిగా, నీ కొరకు సమయాన్ని గడిపి పరిచర్య చేసేవారిగా, మా యొక్క సహవాసముల సంఘములు ఏది కొదువై ఉన్నదో ప్రభా, మా మందిరములకు ఏది అవసరమైనదో దాన్ని గ్రహించుకొని ప్రభా అది కూడా నిన్ను ప్రేమించినట్లే కదా నా తండ్రి. అలాంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. సంఘములో సహవాసములను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బిడ్డకి ఎలాంటి తలాంతులు ఇచ్చి ఉన్నావో, ఎలాంటి ఆశీర్వాదాలను ఇచ్చి ఉన్నావో ఆ ఆశీర్వాదంతో మేము ఖర్చయి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన నాకు ఇచ్చి నన్ను శోధించమని అడుగుచున్నావయ్యా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకడి మీకు దొరుకునని మాట్లాడుచున్నాం. మేము అడగలేకపోతున్నాం, వెతకలేకపోతున్నాము నా తండ్రి. నాయన దొరికే కృపను మాకు అనుగ్రహించవా నా తండ్రి. నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి వెతుకుట మాకు నేర్పించండి నాయన. అడుగుట మాకు నేర్పించండి ప్రభా. నాయన దొరికిన వాటిని పొందుకోగల జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. ఈ 2025 సంవత్సరంలో నా తండ్రి చిన్న బిడ్డల మీద, నా తండ్రి యవనస్తుల మీద ఎంతో భయంకరమైన కీడు పొంచున్నదని బయలుపరుస్తున్నావు నాయన. మా ముందు ఎంతో మంది యవనస్తులు గతించిపోయారయ్యా ఈ కొద్ది రోజుల్లోనే ప్రభా. నా తండ్రి మా యొక్క నా తండ్రి నాయన ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. యవనస్తులను, చిన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయన. ఏ కీడు రాకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. మాలో పశ్చాత్తాపాన్ని నింపమని కోరుచున్నాం. అనేక సంఘాల యొక్క ప్రవచనం ద్వారా నువ్వు బయలుపరిచి ఉన్నావని నాయన మేము విని ఉంటున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. ఏ ఉపద్రవమును మా యొక్క బిడ్డల మీద, యవనస్తుల మీద, బిడ్డల మీద రాకుండానట్లు ప్రభా నాయన సురక్షితముగా ఉంచగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి మా దేశమును కాపాడగలిగిన దేవుడు ప్రభా. ఎలాంటి ఉగ్రత రాకుండానట్లు సహాయం దయచేయండి. అపవాదికి మా దేశం మీద అధికారం ఇవ్వద్దయ్యా నా తండ్రి. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. వారి హృదయములో అపవాదిని నాయన దొంగలించకుండానట్లు వారి హృదయంలోని వాక్యము నుంచి మనం కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన నీ ప్రేమ, కరుణ, కటాక్షములు మా దేశ బిడ్డల మీద, మా మీద ఉంచమని కోరుచున్నాం నా తండ్రి. మమ్మల్ని ప్రేమించు చిన్న దేవుడు కనుక నా తండ్రి హిందూ దేశమైనప్పటికీ మమ్మల్ని యొక్క మార్గంలో నడిపిస్తున్నావయ్యా నా తండ్రి. నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా. నా తండ్రి మేము నిన్నంతగా ప్రేమించలేకపోతున్నామేమో. నీ సన్నిధిలో నాయన సమయాన్ని గడిపి నా తండ్రి నిన్ను నా తండ్రి కనుగొనలేకపోతున్నామేమో. దయతో క్షమించండి ప్రభా. తండ్రి కుమారుడి ఎలా ప్రభా నాయన జాలి పడినట్లు మీరు మా ఎడల జాలి పడుతున్నారు కానీ ప్రభా మేము గ్రహించుకోలేకపోతున్నామేమో ప్రభా. నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా, నీ వారసులుగా మేము అడుగుచున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించగల తండ్రివి నీవే ఉన్నావు నా తండ్రి. మా పక్షమున కార్యములు చేయగలిగిన దేవుడవు ప్రభా. మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. మా యొక్క పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. ప్రార్థనలో అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు. ఏ బిడ్డలు ఏ పరిస్థితులు కొట్టబడుచున్నారో ప్రభా. ఆర్థికమైన పరిస్థితుల, బలహీనతల ప్రభా, కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయి ఉన్నారేమో ప్రభా. కృంగిన స్థితిలో ఉన్నారేమో, జాబ్స్ లేక, వివాహాలు అవ్వక నా తండ్రి ఏ స్థితిలో వారు నా తండ్రి వేదన చెందుతున్నారో, బిడ్డలు లేక ప్రభా నా తండ్రి వారి పరిస్థితులను మార్చగలిగిన తండ్రివి నీవే ఉన్నావు. మా యొక్క నా తండ్రి నాయన తండ్రిగాను మా కొరకు వచ్చిన దేవా మా పరిస్థితులను మార్చండి. వ్యాపారాలు చేసే వారి పరిస్థితులను మార్చండి. వారి ఆలోచన విధానాల్లో సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి. నాయన అనేక మంది జాబ్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ వారికి ఫలితం ఉండట్లేదయ్యా. ఈ సంవత్సరం వారి పట్ల కార్యములు జరుగునట్లుగా, అద్భుత క్రియలు జరుగునట్లుగా సహాయం దయచేయండి నాయన.
నా తండ్రి యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నావు ప్రభా. అటు రుచి చూచి తెలుసుకోగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించవా నా తండ్రి. నీకు దయామయుడవు దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దన్నప్పుడు నువ్వు తిరిగి చూసిన దేవుడు ప్రభా, మమ్ములను కరుణించగలిగిన దేవుడు ప్రభా. అట్టి పశ్చాత్తాపం మాలో దయచేయండి నాయన. రోదన చేసి నీ సన్నిధిలో ప్రభా అడిగి దీవెనలు పొందుకునే కృపను మాకును ప్రభా నాయన. మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించండి నాయన. ప్రతి కుటుంబంలో లోటును తీర్చి నాయన ఈ సంవత్సరము నా తండ్రి నీ సన్నిధిలో మేము వ్యాజ్యమాడుచున్నాం, వ్యాజ్యమును నీకు అప్పగిస్తున్నాము నా తండ్రి. అప్పగించినప్పుడు ప్రభా మాయడల మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలు నేను చేస్తానని మాట్లాడుచున్న దేవుడు. అలాంటి అద్భుతాలు మేము చూసేవారిగా నా తండ్రి మా జీవితాల్లో ఆశ్చర్య కార్యములు జరుగులాగున నా తండ్రి నాయనా. మీకు నాయన మా వ్యాజ్యమును నీకు అప్పగిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి. శిశువు వలె నా తండ్రి నాయన, క్రొత్తగా జన్మించిన శిశువు యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో మీరు ఆ విధంగా ఉండమని మీరు వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి నాయనా. పేతురు గారు రాసిన పత్రిక ద్వారా నా తండ్రి మీరు జన్మించిన శిశుబాయి ఉండమన్నావు ప్రభా. వాక్యం అనే పాలతో ఉదక స్నానం చేసిన వారి వలె ఉండమన్నావు నా తండ్రి. మాలో కపటమైనను అసూయనను ద్వేషమైనను నా తండ్రి నాయన దూషణకరమైన మాటలు మా నోట ఉండకుండానట్లు నాయన కొత్తగా జన్మించిన శిశువు వలె వాక్యం అనే ఉదక స్నానంతో మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే వారిగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి నాయన. సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరాన్ని మేము నిర్మించుకోగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మేము నా తండ్రి నాయన ఆత్మ సంబంధమైన మందిరాలను కట్టబడబిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి. శిశువుకు కలిగిన హృదయాన్ని మాకు దయచేయమని కోరుచున్నాం. నీ బిడ్డలుగా నీ శత్తులుగా పేరు పెట్టి పిలిచిదాన్ని మాట్లాడుచున్నాం. మమ్మల్ని ఎవరయ్యా పిలిచేవారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు వందనాలు. నువ్వు ప్రేమించిన దానికన్నా రెట్టింపుగా మేము ప్రేమించలేమయ్యా నా తండ్రి. ప్రేమించే హృదయం మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయమని కోరుచున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో కూడి ఉన్న ప్రతి బిడ్డలను భద్రపరచండి. వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రభా అపవాది చేతులు చిక్కబడకుండానట్లు ప్రభా ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించిన ఆయన నిన్ను ప్రేమించే వారిగా పశ్చాత్తాపంతో నా తండ్రి మా హృదయాన్ని శుద్ధి చేసుకుని నిన్ను వెతికే వారిగా ఉండి నీ ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డను మేము పొందుకునేలాగునే సహాయము దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో పడకలకు వెళ్ళినప్పుడు శ్రేష్టమైన నిద్ర దయచేయండి. వేకుమునే లేచి నిన్ను వెతికే కృపను అనుగ్రహించమని ప్రభ. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిలు లేకుండానట్లు నాయన మీరే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. దేవుడి నామమును బట్టి అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించిన దానికన్నా మనం ఎక్కువగా దేవునితో సమయాన్ని గడిపి దేవుని ప్రేమించే వారిగా ఉండాలని దేవునిచ్చే ఆశీర్వాదాన్ని అందరూ పొందుకోండి. దేవుడి నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. వందనాలండి.